హల్లెలూయా. సరే, పాటలు చాలు, టైం అయింది కాబట్టి వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వారు ధ్యానిస్తున్నాం. గట్టిగా చెప్పండి, చెప్పలు కొట్టిస్తా. యేసు వార్త మత్తయి సువార్త ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? 18వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. చివరిసారిగా మీరు విన్న కుటుంబ ప్రార్థనలో అంశం ఏంటి? వాక్యం అంశం ఏంటి? ఎవరిని ఏకాంతంగా దండించాలి, ఎవరిని నలుగురిలో దండించాలి. హల్లెలూయా, చప్పట్లు కొనండి. ఎవరిని ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలా, ఎవరిని అందరి ముందు గద్దించాలా? ఎవరిని ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలా, ఎవరిని అందరి ముందు గద్దించాలా? ఆ గద్దింపు అనేది ఎలా ఉండాలా, ఎందుకు అలా గద్దించాలా అనేది యేసుప్రభు వారు నిన్న జరిగిన కుటుంబ ప్రార్థనలో మాట్లాడి ఉన్నారు. సరే, ఈరోజు దేవుడు ఏం మాట్లాడతారో చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుంచి 17 వరకు చదవండి. చదవండి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి నీవును అతనును ఒంటరిగా ఉన్నప్పుడు నీ అతనిని గద్దింపుము. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటువి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడినట్లు నీవు ఒకరి నుండి ఎంట పెట్టుకుని అతని వద్దకు పొమ్ము. అతడు వారి మాటలు వినని ఎడల ఆ సంగతి సంఘముకు తెలియజేయము. అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి సంఘముకు తెలియజేయము. అతడు సంఘపు మాట ఎంచుకును వినని ఎడల అతని నీకు అన్యోన్యుగా సుంకరిగాను ఎంచుకును. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను కాక ఆమేన్. ఈ సందర్భం ఆల్రెడీ నిన్న కూడా ఇదే సందర్భమే చెప్పినాం. ఏమని చెప్పినాడు? ఎవరైనా మీ ఎడలో ఒక తప్పు చేస్తే అతడు ఒంటరిగా వెళ్ళి ఆ తప్పు గురించి చెప్పండి. అది మీ సహోదరుడైనా సరే, ఎవరైనా సరే, మీ ఇంటి వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే, ఎవరైనా మీ ఫ్రెండ్లు, స్నేహితులు ఎవరైనా సరే, ఏదైనా తప్పు చేస్తే మీరు వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పు గురించి వాళ్ళకి తెలియజేయండి, వాళ్ళని గద్దించండి, శిక్షించండి, లేదంటే సరిచేయడానికి ప్రయత్నించండి. వాళ్ళు విన్నారా, వారిని మళ్ళీ మీరు సంపాదించుకుంటారు. వినలేదా, ఇంకో ఇద్దరి దగ్గరికి తీసుకెళ్ళండి. ఆ ఇద్దరి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పినప్పుడు విన్నారా, మరలా అతన్ని సంపాదించుకుంటారు. వినలేదా, తర్వాత సంఘం దగ్గర తీసుకెళ్ళండి. సంఘం దగ్గర తీసుకెళ్ళిన తర్వాత కూడా అతను విన్నాడా, ఆ సంఘం దగ్గర అయినా సంపాదించుకుంటారు. వినలేదా, అతన్ని పోగొట్టుకుంటారని చెప్పేసి యేసు ప్రభు చెప్తున్నారు. ఈ అంశం నుంచి దేవుడు ఈరోజు ఏం మాట్లాడుకుంటానంటే, నువ్వు వింటే సంపాదించుకుంటావు, వినకపోతే పోగొట్టుకుంటావు. ఏంటి చెప్పండి అంశము? వింటే సంపాదించుకుంటావు, వినకపోతే పోగొట్టుకుంటావు. అదే దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుడు చెప్తున్న మాట, ఎవరైనా తప్పు చేసినప్పుడు మీరు వెళ్ళి ఆ తప్పును వాళ్ళకి చెప్తే, వాళ్ళు ఒకవేళ విన్నారనుకో, వారిని మళ్ళీ మీరు సంపాదించుకుంటారు. వారు వినలేదనుకో, ఎన్నిసార్లు చెప్పినా పోగొట్టుకుంటారు. సో దీని నుంచి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు దేవుడు చెప్పే మాటలు విన్నారనుకో, మీరు సంపాదించుకుంటారు. వినలేదనుకో, పోగొట్టుకుంటారు. ఏం సంపాదించుకుంటారు, ఏం పోగొట్టుకుంటారు అనేది మనం తెలుసుకోవాలి. దేవుని మాటలు వింటే మనం సంపాదించుకుంటాం, దేవుని మాటలు వినకపోతే పోగొట్టుకుంటాం. ఏం సంపాదించుకుంటాం, ఏం పోగొట్టుకుంటాం, ఎందుకు సంపాదించుకుంటాం, ఎందుకు పోగొట్టుకుంటాం అనేది తెలియాలి. ఏమి సంపాదించుకుంటామంటే, దేవుని మాటలు వింటే ఆరోగ్యాన్ని సంపాదించుకుంటాం. ఆర్థిక పరిస్థితి అంటే డబ్బుల్ని సంపాదించుకుంటాం, ఆస్తిని ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటాం, మంచి పేరుని సంపాదించుకుంటాం, మంచి లాభాలని సంపాదించుకుంటాం.
మంచి ర్యాంకుల్ని సంపాదించుకుంటాం, మంచి చదువును సంపాదించుకుంటాం, మంచి కాలేజీని, మంచి స్కూల్ని, మంచి జాబును, మంచి భార్యని, మంచి భర్తను సంపాదించుకుంటాం. అంటే నీ జీవితంలో ఏదైతే మంచి అని ఉంటుందో, ఏదైతే అందరికంటే ఉత్తమమైనది ఉంటుందో దాన్ని నువ్వు సంపాదించుకుంటావు. ఎప్పుడు? దేవుని మాటలు విన్నప్పుడు. దేవుని మాటలు నువ్వు వినలేదనుకో, ఇప్పుడు ఏవైతే నేను మంచి చెప్పానో ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు, డబ్బుల్ని పోగొట్టుకుంటావు, మంచి పేరుని పోగొట్టుకుంటావు, మంచి చదువును పోగొట్టుకుంటావు, మంచి ఉద్యోగాన్ని పోగొట్టుకుంటావు, లాభాలని పోగొట్టుకుంటావు. అంటే ఏదైతే నీది మంచి అనేది ఉందో దాని అంతటిని నువ్వు కోల్పోతావు. ఎందుకు పోగొట్టుకుంటాము, ఎందుకు సంపాదించుకుంటామంటే ఒకటే ఒకటి రీజను. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. యేసు ప్రభు ఒక వ్యక్తి, మీకు అర్థమయ్యే, ఆరోగ్యాన్ని ఎప్పుడు సంపాదించుకుంటామో, దేవుని మాటలు వింటే ఆరోగ్యాన్ని ఎప్పుడు సంపాదించుకుంటామో, దేవుని మాటలు వినకపోతే ఆరోగ్యాన్ని ఎప్పుడు పోగొట్టుకుంటాం అనేది మీకు సింపుల్ అర్థమయ్యే భాషలో చెప్తాను. యేసు ప్రభు ఏం చెప్తాడంటే, మీలో తిండిపోతుతనం ఉండకూడదు అంటాడు. ఏమంటాడు? అతిగా తినే తత్వం మీలో ఉండకూడదు. మీరు తిండిపోతుతనం ఉంటే మీ గొంతు కత్తి పెట్టుకోండి అని చెప్తాడు. ఆ మాట చెప్పినప్పుడు ఆ మాట నువ్వు విన్నావు అనుకో, నీకు రకరకాల పదార్థాలు దొరుకుతాయి తినడానికి. ఆ మాట నీకు గుర్తొచ్చి, అయ్యో యేసు ప్రభు తిండిపోతనం ఉండకూడదు అని చెప్పాడు, ఎంత అవసరమో అంతే తినాలని చెప్పినాడు, ఆశపడి కకృతి పడి ఎక్కువ తినకూడదని చెప్పినాడు అని అనుకున్నాం అనుకో, ఆ టైంలో నువ్వు అంత తిన్నావు అనుకో, ఎంత తినాలో అంత తిన్నావు అనుకో, అది ఎంత మంచిదైనా ఎలాంటిదైనా సరే, నీకు ఎంత ఆశపట్టినా సరే అలాంటి మనం తినకూడదు, తిండిపోతులాగా మనం తినకూడదు అనుకుని నువ్వు ఎంత నీ కడుపు తీసుకుంటుందో అంత మాత్రం తిన్నావు అనుకో, అప్పుడు నీకు ఆరోగ్యము అంత అదే ఉంటుంది, మంచి బలము శక్తి వస్తుంది. అలా కాకుండా దేవుని మాట వినకుండా దేవుడు ఏం చెప్తాడులే అని చెప్పేసి నువ్వు ఇష్టానుసారంగా తినేసినావు అనుకో, రెండు జరుగుతాయి. ఒకటి, అది అరక్క కడుపు నొప్పి వచ్చేయచ్చు, వాంతులు అయిపోవచ్చు, నువ్వు హాస్పిటల్ పోవచ్చు. ఒకటోది. రెండోది, షుగర్లు బీపీలు ఏమి పెరిగిపోవచ్చు. యేసు ప్రభు మాట నువ్వు వినకపోవడం వల్ల నీ ఆరోగ్యానికి పోయిందా లేదా? ఈ షుగర్లు ఇవన్నీ, బీపీలు షుగర్లు ఇవన్నీ ఎట్లా వస్తాయంటే ఇదే కారణం. అతిగా తినడము, అతిగా ఆశపడి తినడము, దీనివల్లనే ఈ షుగరు, బీపీలు, ఈ అనారోగ్య పరిస్థితులు, ఈ కడుపు నొప్పులు, ఈ మోషన్స్ కానీ, ఈ వాంతులు కానీ ఎందుకు వస్తాయంటే కారణం అదే. పిల్లల సంగతి, చదువుకునే వాళ్ళ సంగతి కూడా చూద్దాం. యేసుప్రభు ఏం చెప్తాడు? మీరు బుద్ధిగా కాలేజీకి వెళ్ళే వాళ్ళు బుద్ధిగా చదువుకోవాలా. అబ్బాయిలు వెంట అమ్మాయిలు వెంట పెడితే మీ జీవితాలు నాశనం అయిపోతాయి, మీ జీవితాలు చెడిపోతాయి. మీ అమ్మ నాన్నకి మంచి పేరు తెచ్చుకోవాలా, మీరు బాగా చదువుకోవాలా, చదువు మీద శ్రద్ధ పెట్టాలా, తిండి నిద్ర తగ్గించి చదువు మీద ఆసక్తి పెట్టి బాగా నేర్చుకోవాలా, స్కూల్కి బాగా వెళ్ళాలా, కాలేజీలకు బాగా వెళ్ళాలా, టీచర్ చెప్పేది బాగా వినాలా, బాగా చదువుకోవాలని చెప్పేసి యేసుప్రభు నేర్పిస్తాడనమాట. ఇలా చదవాలా, ఇలా చదవాలా, ఇలా ఉండాలా, కాలేజీలో ఇలా ఉండకూడదు, ఇలా తిరగాలి, తిరగకూడదు, ఇక్కడ ఉండాలి, వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడకూడదు అని చెప్పేసి యేసుప్రభు చెప్తాడు. అప్పుడు నీకేమవుతుంది? ఆ మాటలు నువ్వు తీసుకున్నావు అనుకో, అమ్మాయిలంటే అబ్బాయిలంటే పడవు, సక్రంగా చదువుకుంటావు, ప్రతిరోజు క్లాస్కి వెళ్తావు, బంకులు కొట్టాయంటే ఎగ్గొట్టేయవు, ఎగ్గొట్టకుండా కాలేజీవి స్కూల్వి బాగా చదువుకొని ఎగ్జామ్స్ వస్తే బాగా చదివినావు కాబట్టి, బాగా కాలేజీకి బాగా విన్నావు కాబట్టి, బాగా ప్రిపేర్ అయ్యి విన్నావు కాబట్టి నువ్వు బాగా చదువుతావు, బాగా ఎగ్జామ్ రాస్తావు, నీకు మంచి మార్కులు వస్తాయి, మంచి కాలేజ్ సీట్ వస్తుంది, ఆ తర్వాత మంచి కాలేజీలో మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలు వింటే, అది నువ్వు వినలేదనుకో, యేసు ప్రభు చెప్పినట్టు నువ్వు వినకుండా నువ్వేమో అబ్బాయిల చుట్టూ అమ్మాయిల చుట్టూ తిరుగుతా, సినిమాలకు షికారులు పోతా, కాలేజీ కొట్టే సినిమాలకి తిరగడానికి, ఫ్రెండ్స్తో షికారులు చేయడానికి, జలసాలు చేయడానికి పోయి అట్లా పోయినావు అనుకో, నువ్వు చదివిందిలే చచ్చిందిలే, ఏమవుతావు? అయితే ఫెయిల్ అయిపోతావు. ఫెయిల్ అయిపోయిన తర్వాత నీకు ఏ కంపెనీలో జాబ్ ఎవరు, ఎక్కడికి నేను రానేరు. అప్పుడు ఏం చేయాలి? ఇంటికి వచ్చి పందలు వేపుకోవడం, గొర్రెలు వేపుకోవడము, ఆడవాళ్ళు అయితే బొగ్గులు ఉడుకోవడం, బట్టలు ఉతుకోవడము, అండ్ పెళ్లి చేసుకుని అత్తగారింటికి పోయి అక్కడ వాళ్ళకంతా గొడ్డి చాకరీ చేయడము చేయాలి. అదే దేవుడు చెప్పిన మాట వింటే
మంచి స్థాయిలో ఉంటావు, మంచి ఉద్యోగం చేస్తూ ఉంటావు, నీకు వచ్చే భర్త కానీ భార్య కానీ అలాంటి మంచి స్థాయి. ఇప్పుడు మంచి స్థాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకో, ₹1,00,000 చాలనుకో, ₹1,00,000 సాలరీ చేసాడు, బొగ్గులు దొంగకుండా దాన్ని చేసుకుంటాడా? చేసుకోడు. మామూలుగా మన క్రిస్టియన్ సంగతి పక్కన పెట్టండి, ₹1,00,000 సాలరీ వచ్చాడు, ఈ బొగ్గులు దొరుకుతుండే దాన్ని బట్టలు దొంగ చేసుకుంటాడా? ఆ రేంజ్ తగినట్టు నేను చేసుకోవాలనుకుంటాడు. నేను సాఫ్ట్వేర్ కాబట్టి నాకు కూడా సాఫ్ట్వేర్ అమ్మాయి కావాలని చేసుకుంటాడు. అతనికి కూడా సాఫ్ట్వేర్ అమ్మాయి వస్తుంది, మంచి జాబ్ వచ్చే అమ్మాయి వస్తుంది, వాళ్ళ జీవితం బాగవుతుంది అనమాట. ఇద్దరు వాళ్ళ దేవుడు మాటలు ఎన్నో పరిస్థితే గోర్లు మేపుకుండేది, బట్టలు ఉతుకుండేది, పందులు మేపుకుండేది, ఆవులు మేపుకుండేది చేస్తారు. వచ్చే భార్య భర్త కూడా నలిసి చేయాలా. సాఫ్ట్వేర్ ఒప్పుకోరు, పెద్ద పెద్ద జాబ్ చేసి ఒప్పుకోరు. నేను సచ్చి బతికి నువ్వు ఇంకా గొర్రెలు మేపుకున్నాడుకో, బట్టలు ఉతుకున్నాడుకో ఇచ్చి చేసుకోవాలా. చేసుకుంటే వాళ్ళు బతుకులు ఎట్లుంటాయా? గొర్రెలు మేపుకుంటా, బట్టలు ఉతుకుంటా, ఇంటికి వచ్చి ఆ పేడకాయలు ఎత్తుకుంటా, అవి తోసుకుంటా, తిట్టుకుంటా, ఓడుకుంటా ఉండిపోతాయి. అంటే నేనేం చెప్పాలనుకుంటానంటే మీ అందరి ఈ మాటలకు ఉద్దేశం ఇంకా చెప్పాలంటే ఇంకా ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. రే బూతులు మాట్లాడకూడదురా, అలాంటి చెడు పనులు జోలికి పోకూడదురా అని యేసుప్రభు చెప్తాడు. చెడు పనులు చేస్తే మీ జీవితాలు నాశనం అయిపోతాయి, మీకు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, లేకపోతే మిమ్మల్ని తిడతారు, మీ కుటుంబం మీద శాపాలు నిందలు వస్తాయి, మీ పిల్లల్ని తిడతారు, మీ వల్ల మీ పిల్లలకి, మీ కుటుంబ సభ్యులకి, మీ అమ్మానాలకి చెడ్డ పేరు వస్తాయి అని యేసుప్రభు చెప్పినప్పుడు ఆ మాట మీరు విన్నారనుకో, అప్పుడేమవుతుంది? అమ్మో అవును, చెడ్డ పనులు చేస్తే మాకు నిందలు వస్తాయి, మా కుటుంబంలో నిందలు వస్తాయి అని నువ్వు విని ఆ చెడ్డ పనులు చేయకుండా ఉంటావు. చెడ్డ పనులు చేయలేదు కాబట్టి ఇప్పుడు బీడి సిగరెట్ తాగాడు అనుకో, నువ్వు దేవుడు మాట చెప్పేసి బీడి తాగాడు అనుకో, ఊళ్ళో ఎవరు వచ్చినా అబ్బాయి పేరు ఏం పేరు, మధు అంటా, మధు చాలా వీడికే పెళ్ళిడు వచ్చింది అనుకో, పెళ్లి చేయాలనుకో, ఎలా అని పెళ్లి చేయాలనుకో, పిల్లకాయలు మొక్తారు. అప్పుడు ఏం బీడీలు సిగరెట్ తాగలేదనుకో, వచ్చిన వాళ్ళు ఏం చెప్తా, మధు సూపర్ బిడ్డ, ఏ చెడ్డ అలవాటు లేదు, చాలా మంచి బిడ్డ, బీడీ సిగరెట్ ఇలాంటి అలవాట్లు, మందు కింద అలవాట్లు ఏం లేదు, చాలా మంచి బిడ్డ అని చెప్తాడు. ఇకేమొస్తుంది? ఆటోమేటిక్గా పేరు వస్తుంది. దేనివల్ల వచ్చింది? దేవుడి మాటలో విన్నాడు కాబట్టి, ఆ బీడీలు సిగరెట్ల జోలికి పోలేదు కాబట్టి మంచి పేరు వచ్చింది. అలా దేవుడు చెప్పినాడు వెనకాయ, నేను ఎవరు అనుకుంటున్నావు? యూత్ ఇప్పుడు స్టైల్ అంతా బీడీ సుస్తుంది తాగల, సిగరెట్ సుస్తుంది తాగల, రోజు 10 సిగరెట్లు తాగల, పల్సర్ బైక్లో పోవాలా అని చెప్పేసి నువ్వు పల్సర్ బైక్లో తిరుక్కుంటా, రోజు 4 సిగరెట్లు తాక్కుంటా, అమ్మాయిలకి సైట్లు కొట్టుకుంటా, బీట్లు కొట్టుకుంటా, ఆ చుట్టూ తిరుక్కుంటా నువ్వు ఉన్నావు అనుకో, పిల్లలు వేసినాడు కదా, వాడా పరపోని అడిగిన వాడు అనుకోవాల్సిన మీరా వాడికంటే వాడు పందులు ఇప్పుడు అడిగి చేయకుండా మీ పిల్లలు బాగుపడుతుంది అంటారా లేదా? ఇప్పుడు చెడిపోయిందని కారణం ఏంటి? ఆడు దేవుడు మాట వినలా, దేవుడు చెప్పిన మాట వినలేదు కాబట్టి ఆడు చెడిపోయినాడు. దేవుడు మాట విన్నాడు కాబట్టి బాగుపడినాడు. ఏ విషయంలో అయినా కావచ్చు, మీరు చేసే ప్రతి ఒక్క విషయంలోనూ కావచ్చు, ముందు మీరు ఏం చేయాలనుకున్నా దేవుడి దగ్గర అది మీరు చెప్పాలా, మీ ఉద్దేశాన్ని చెప్పాలా. మేము ఇలా చేయాలనుకుంటున్నా, ఇలా ఉండాలనుకుంటున్నా, ప్రభువా నువ్వు చెప్పు, ఇది మేము చెయ్యాలా, చేయకూడదా, చేయొచ్చా, చేయకూడదా అని చెప్పి దేవుడి దగ్గర నువ్వు అడగల్లా. అప్పుడు దేవుడు ఇది చెయ్యి అని చెప్పడం నువ్వు చేయాలా, ఇది చేయొద్దు అని చెప్పినప్పుడు నువ్వు చేయకూడదు. ఈ విషయం చాలాసార్లు నేను చెప్పాను. చాలామంది నా దగ్గరకు వచ్చినారు, వాళ్ళ జీవితంలో ఏదో చేయాలని, ఏదో ఆశపడి మేము ఇలా చేయాలనుకుంటున్నాం, ఇలా ఉండాలనుకుంటున్నాం, ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, ఈ పని చేయాలనుకుంటున్నాం, ఈ ఉద్యోగం చేయాలనుకుంటున్నాం, ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, ఈ చదవాలనుకుంటున్నాం, చాలామంది వచ్చినారు నా దగ్గరికి. నేను ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు కొన్ని చెప్పింటాడు. కొంతమందికి ఇది చేయమ్మా, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పింటాడు. కొంతమందికి ఇలా చేయకూడదు, ఇలా చేస్తే నీకు నష్టం అని చెప్పింటారు. నేను ఆ విషయాలు వాళ్ళకి చెప్పింటా. ఆ విషయాలు చెప్పినప్పుడు వాళ్ళ దాని ప్రకారం ఎవరైతే విన్నారో వారు ఇప్పటికీ బాగా హ్యాపీగా, సంతోషంగా, హాయిగా ఉన్నారు, మంచి స్థానంలో ఉన్నారు. కానీ నేను చెప్పినప్పుడు ఇది చెయ్యొద్దు, ఇలా ఉండకూడదు, ఇది వద్దంటున్నాడని దేవుడు చెప్పినప్పుడు ఎవరైతే ఆ చెప్పిన మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారం చేసినారో వాళ్ళ పరిస్థితి ఇప్పటికీ కష్టాల్లోనే, శ్రమల్లోనే, వాళ్ళ కుటుంబంలో సమస్యల్లోనే, బాధల్లోనే ఉంది. అంటే అది వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, నా సంగతి చూసుకోండి. నా సంగతి, నా జీవితంలో అందరి సంగతి ఎందుకు, నా జీవితంలో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పోయిన సంవత్సరము మన ఊళ్ళో 2 పిల్లోళ్ళు, అన్న మైసూర్లో ఏదో జాబ్ ఉందన్న, ఆ జాబుకి పోదాం అనిపిస్తుంది. ఏం జాబు రా అని అడిగిన, అన్న మైసూర్లో జాబ్ ఉందన్న, మేము కాలేజ్ అయిపోయింది కదా, అక్కడికి పోతే జాబ్ ఇస్తామని చెప్పిన. వాళ్ళు ఫోన్ చేస్తే మేము వాట్సాప్లోనే, యూట్యూబ్లో ఎవడో చూసినాము, వాళ్ళు నెంబర్ చేస్తే మైసూరు రాని మేము జాబ్ ఇస్తామని చెప్పినారన్న అని చెప్పినాడు. నా దగ్గరకు వచ్చి చెప్తే నేను అసలు ఏం జాబ్ రా అని అడిగిన. అన్న ఆన్లైన్లో మనము వాళ్ళు ఆన్లైన్లో ఏదో ప్రోడక్ట్ పెడతారంట,
మనం జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసి ఇది పెట్టినారు అని చెప్పేసి మనం ఎంక్వైరీ చేసుకుంటా ఆ ప్రోడక్ట్ ఎవరు బాగా వాళ్ళకి సెండ్ చేసుకుంటే జాబ్ అంట అని చెప్పినాడు. అరే ఇది ఏమన్నా ఎత్తిపోయే వ్యాపారం ఏమరా మనం మాట్లాడక లేదన్నా అక్కడ అట్లాంటిది ఏం లేదంట. ఆన్లైన్లో ఇప్పుడు మనం మీషోలోనో అమెజాన్లోనో అట్లా ఆర్డర్ పెడతాం కదా, ఆర్డర్ ఎవరికి వచ్చినాయి, వాళ్ళకి వెళ్తున్నాయా లేదా, వాళ్ళు కరెక్ట్గా పెట్టినారా లేదా అని చెక్ చేసి పంపించడం అన్నా. అలాంటి జాబ్ అన్నా మనం పెట్టి డబ్బులు పెట్టేది ఏం లేదు, ఆన్లైన్ చేసుకుంటూ ఉండొచ్చు. అక్కడ పోయి ఒక వారం ట్రైనింగ్ తీసుకొని ఇంటికి వచ్చేస్తే మరి ఇంట్లో నుంచి ఆన్లైన్లో మనం జాబ్ చేసుకొచ్చినా డబ్బులు మనకు వస్తాయని అని చెప్పినారు ఇద్దరు యవ్వనస్తులు కాలేజీ చెప్పినారు. నేనే చెప్పిన సరేలేరా సరే అట్టగాని నేను ప్రార్థన చేసుకొని ఒకవేళ పదామంటే పదాంలేరా అని చెప్పి వాళ్ళకి చెప్పిన తర్వాత నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఇలా ఆన్లైన్ జాబ్ అంట, నేను కూడా ఈ జాబ్ ఎట్లా చేస్తానులే, అది ఆన్లైన్ అంటే నేను కూడా ఇంటికాడ పార్ట్ టైం జాబ్లో చేసుకోవచ్చు, అది కూడా నాకు కొంచెం ఆర్థికంగా దొరుకుతుంది, దాన్ని పోవచ్చు అని చెప్పి ప్రార్థన చేసుకొని బైబిల్ తీసుకొస్తే అక్కడ ఏమొచ్చిందంటే నువ్వు ఎక్కడ వెళ్ళక ఎక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఈ యేసులో ఏమన్నాడా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను చెప్పిన చోటే నువ్వు నిలుచుండు, నువ్వు ఎక్కడికి వెళ్ళక నేను చెప్పిన చోటే నిలుచుండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. మరి ఇదేంద్రా యేసు ప్రభు ఏమో నేనేమో వెళ్దామా ఆన్లైన్ జాబు అనుకుంటా ఆడిపోతే ఇదేంది ఆన్లైన్ జాబు, ఈ ఆన్లైనే కదా చేసేది, ఆడిపోయి మనం డబ్బులు ఏం ఖర్చు పెట్టాం కదా, పోతాము చూస్తాము నచ్చితే చేస్తాము లేదంటే వచ్చేస్తాం ఇంటి దగ్గర నుంచి చేసుకుంటుంది కదా. కానీ యేసుప్రభువేమో నువ్వు ఉన్న చోటనే ఉండు, ఎక్కడికి పోవద్దు, నేను ఇక్కడ ఆశీర్వదిస్తామని చెప్పినాడు అని చెప్పేసి సరే అని సైలెంట్గా చెప్పిన, సరేలే దేవుడు చెప్పినాడు అనుకొని గమ్మున ఉన్నా. వాళ్ళు వచ్చి మళ్ళీ అడిగినారు నా ఎట్నా ఏమన్నా అంటే సరేలే చూద్దాం లేరా పదాం లేరా అని వాళ్ళతో ఏం చెప్పినా పదాం లేరా అని చెప్పిన. మళ్ళీ వచ్చి వాళ్ళు అడిగితే యేసుప్రభు ఏమో వద్దు ఎక్కడ ఉండి నేను ఆశీర్వదిస్తా అన్నాడు. నేనేమో వాళ్ళకేం చెప్పిన పదాం లేరా అని చెప్పిన. మళ్ళీ వచ్చిన తర్వాత మరుసటి రోజు సండే చర్చికి పోవాలి. చర్చికి పోయినా, చర్చికి పోతే అక్కడ చర్చిలో పాస్టర్ వాకింగ్ కూడా అదే చెప్పినాడు, మీరు ఉన్న చోటే నిల్చుండడి, మీరు ఉన్న చోటే నిల్చుంటే మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి, వేరే చోటుకి వెళ్ళొద్దండి, వేరే చోటుకి వెళ్తే మీరు నష్టపోతారు కోల్పోతారు. ఇదే చెప్తాండి యేసు ప్రభు. ఉన్న చోటనే ఉండండి, వేరే చోటుకు పోతండి, ఉన్న చోట ఉంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, వేరే చోటుకు పోతే మీరు నష్టపోతారు. ఇదే వాక్యం వచ్చింది చర్చిలో కూడా. ఇదేంద్ర నాయన స్వామి చర్చిలో కూడా యేసు ప్రభు ఇదే చెప్పినాడు, ఉన్న చోట ఉండమంటున్నాడు, వేరే చోట పోతే నష్టపోతామని చెప్తున్నాడు. సరే అని చెప్పేసి అయిపోయింది, చర్చ్ అంతా అయిపోయింది. పాస్టర్ గారి దగ్గర పోయి విషయం అంతా చెప్పేసినాం, ఇది పాస్టర్ గారు అంటే ఏమి చేద్దాము అని చెప్తే ఇప్పుడు యేసు ప్రభు చెప్పినాడు కదా ప్రవీణు ఎందుకులే అని పాస్టర్ గారు అన్నాడు. నేనేమన్నా కాదు సార్, మనం అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టేదో లేకపోతే ఏదైనా చేసేదో అయితే మనకు నష్టమో, మనం ఏం కట్టము, ఆన్లైన్ జాబ్ అంట, ఒక వారం ట్రైనింగ్ ఇస్తారంట, ఇంటికి వచ్చి మనం ఆన్లైన్లో జాబ్ చేసుకునేదంట, దానివల్ల నష్టం ఏమి లేదు కదా అని నేను అనుకుంటున్నాను సార్ అని చెప్తే ఏమో ప్రవీణ్ నీ ఇష్టము అన్నాడు. సర్లేండి సార్ నేను పోయి చూసి వస్తా, ఇదేముందిలే మనమేమో అడిగి డబ్బులు కడతామా పాడా, పోయి చూసుకొని వస్తా, నచ్చితే చేస్తాను నచ్చకపోతే చేయమని చెప్పేసి నేను ఈ రెండు పక్కన పెట్టేసి ప్రార్థనని ఆ వాక్యాన్ని పక్కన పెట్టేసి ఎగసుంటారు రండ్రా మైసూరు పోదని చెప్పేసి ఆఫీస్లో అబద్ధం చెప్పిన. సార్ హాస్పిటల్ పోవాలి సార్ అర్జెంటుగా 1 రోజు లీవ్ సార్ అని చెప్పేసి అబద్ధం చెప్పిన. చూడండి అబద్ధం చెప్పి మైసూరు పోయినా. అబద్ధం చెప్పి మైసూరు పోతే 2 రోజులు కూర్చున్నాం. ఆ 2 రోజులు మా క్లాసులు చెప్పినారు విన్నాము, 3 రోజులు అయిపోయింది విన్నాము. 4వ రోజుని స్టార్ట్ చేసినారు. మీరు దీంట్లో జాయిన్ అవ్వాలంటే మీరు డబ్బులు 8,000 కడితే మీకు ఎంత వస్తుంది, 10,000 కొడితే ఎంత వస్తుంది, 15,000 కొడితే ఎంత వస్తుంది అని చెప్పేసి ఆ వచ్చేదాన్ని మాకు క్యాలిక్యులేట్ చెప్పేసి ఉబ్బి తప్పి చెప్పేసేసినారు. అంటే మన చెట్టు ఎక్కించినారు. మీరు ఇంగ్లాండ్కి వెళ్ళిపోతారు, 1 సంవత్సరం అంటే మీరు ఏం జాబ్ చేయకుండా లక్షలు వచ్చేస్తాయి, అదే ఇచ్చేస్తే ఇదే చెప్పేదాన్ని మా పక్కన నేను పిలుచుకోవాలి వాళ్ళు ఉబ్బి తప్పి అయిపోయినారు. ఉబ్బి తప్పి అయిపోయి అయితే బా దీనికంటే జాబ్ ఇంకా అది చెప్పేసి వీళ్ళు ఏమిటంటే డబ్బులు మేము పెట్టేస్తున్నాం డబ్బులు, ఊరే వద్దురా ఎందుకురా అంటే నో అట్ట కాదన్నా మేము పెట్టేస్తాం డబ్బులు మాకేం ఇబ్బంది లేదు అన్నారు. నేనేం చేసిన సరే వచ్చినాం కదా వీళ్ళ కోసం మనం ఉండాలి కదా, సరే మనకు కూడా పనికి వస్తుందని చెప్పి ముందు పోతానే వాళ్ళు ఏం కట్టించుకుంటే 2,000 కట్టాలన్నారు. దేనికంటే మీరు హాస్టల్లో ఉండేదానికే, ఇక్కడ హాస్టల్లో ఉండేదానికి మీకు ఫుడ్ కోసం వారం రోజులు ఫుడ్ కోసం 2,000 కడితే చాలు, మేము మీకు బట్టలు ఇస్తాం అన్నం పెడతాం రోజు అని చెప్పేసి 2,000 కట్టించుకున్నారు మనిషికి. ఇదంతా అయిపోయిన తర్వాత ఆ సెమినార్ ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒకరు వీళ్ళు ఉబ్బితే అయిపోయిన వాళ్ళు ఒకడు 10,000 కట్టినాడు, ఒకడు 45,000 కట్టినాడు.
నేను ఉండేవాడు నేను నామోషి ఎక్కువ అనమాట, నాకు మొహమాట ఎక్కువ, వద్దని చెప్పలేను. వాళ్ళు వచ్చి నా నువ్వు కూడా కట్టినా అంటే ఇంటికి ఫోన్ చేసి అప్పు వేయించుకుని మరి అక్కడ కట్టాలి ఎక్కడ కట్టాలని చెప్పి 10,000 అప్పు వేయించుకుని మరి అక్కడ కట్టినా. ఎంత 10,000 అక్కడ కట్టినా, 2,000 రూమ్ పోయి. ఇంకా మైసూరుకి వెళ్ళినా కదా, ఊరికి నాకు వేరే చోటుకు పోతే ఊరికి వచ్చేయడం ఇష్టం ఉండదు అనమాట. అక్కడ ఉన్న కొత్త ప్లేస్లోనే చూడాలి, కొత్త ప్లేస్లోనే తిరిగినా. అక్కడ 3,000 పోయి, ఇది 10,000, అది 2,000, అది ఒక 3,000, మొత్తం 15,000 ఛార్జీలు ఖర్చులు. ఛార్జీలు ఇంకా అక్కడ తీసుకోవడానికి 5,000, 20,000. 20,000 పోయింది. పోయిన తర్వాత సర్లే ఇంక పోయి ఆన్లైన్ జాబ్ చేసుకోమని చెప్పేసి వీడికి వస్తే, ఈ ఆన్లైన్ జాబ్ అది అసలు వేస్ట్, పనికిమాలిన జాబ్. అదేంటంటే మనుషులు జాయిన్ చేయించాల. మేము ఎట్లయితే 10,000 కట్టి జాయిన్ చేస్తామో అట్లా 10,000 30 మంది కడితే నీకు ఆ 10,000 వస్తుంది, లేకపోతే రాదు. ఇంకా నేను ఆ 10,000 నాకుండే బిజీ షెడ్యూల్కి నేను 10 మంది జాయిన్ చేయించేది అయితే 10,000 కట్టించేది నాకు డబ్బులు వచ్చేది అని చెప్పేసి నాకు వద్దురాడా పోతే చెప్పడం వదిలేసిన. ఆఫీసులోకి తిట్లు లేకుండా తిట్టినారు, నువ్వు 6 రోజులు మాకు చెప్పకుండా ఫోన్ స్విచ్ చేసుకుంటే ఈ 6 రోజులు ఆఫీసులో ఎవరు చూసుకుంటారు చెప్పేసి ఆఫీసులో తిట్లు లేకుండా తిట్లు. డబ్బులు 20,000 బొక్క, నాతో పాటు వచ్చినోడికే వాడికి 20,000 బొక్క, ఇంకోటి ఒప్పుతూ 40,000 కట్టాడు, 40,000 బొక్క, 40,000. చూడు యశుప్రభు ఏం చెప్పినాడు, నువ్వు ఇక్కడ ఉంటే నేను ఆశీర్వదిస్తాను రా అన్నాడు. బయటికి పోతే నువ్వు నష్టపోతారని అని చెప్పి నేనేం చేసిన, నువ్వు చెప్పే మాట నేను ఏమైనా ప్రభా నీకు పోయి వస్తా, నేను చూసుకో వస్తా అని చెప్పేసి పోయినా. చివరికి ఏమైంది, ఆఫీసులో దబ్బులు తింటే, ఇంటికాడ దబ్బులు తింటే, డబ్బులు 20,000 బొక్క, ఏమీ లేదు దానివల్ల. ఇప్పటివరకు ₹1 వచ్చింది లేదు దానివల్ల, ఇంక వదిలేస్తున్నాను. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు కానీ దేవుడి మాటకి విని అక్కడ ఉంటే 20,000 నాకు లాభం. ఆఫీస్లో తిట్లు తినే పని ఉండదు, ఇంటికాడ పనులన్నీ నిలిచిపోయే పని ఉండదు. దేవుడి మాట మాట్లాడుకోవడం వల్ల అన్నీ నష్టమే వచ్చినాయి. ఇట్లా చాలామంది నా దగ్గరికి, ఇది ఎప్పుడో జరిగిన సంగతి, ఇప్పుడు జరిగిన సంగతి కాదు, చాలామంది వాళ్ళు ఏమైతే పనులు చేయాలనుకుంటున్నారో, ఏమేమైతే చేయాలనుకుంటున్నారో, ఉద్యోగాలు కానీ, పని కానీ, ప్రయాణాలు కానీ, లేకపోతే ఏదైనా చేయాలనుకుంటున్నాము నాకు వచ్చి చెప్తారు, ఇలా మేము చేయాలనుకుంటున్నాము, మీరు ఒకసారి ప్రార్థన చేసి దేవుని అడిగి చెప్పండి అని నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు కొంతమందికి చెప్పింటా, ఇలా చేయండి, ఇది చేయొచ్చమ్మా, మీరు అనుకున్నది చేయొచ్చు అని కొంతమంది చెప్పింటా. లేదమ్మా వద్దంటున్నాను కొంతమంది చెప్పింటా. వినిన వాళ్ళు మాత్రం మంచి గొప్ప స్థాయిలో ఉన్నారు. వినిన వాళ్ళు మాత్రం ఈరోజు కష్టాల్లో, భయంకరమైన కష్టాల్లో, శ్రమల్లో పడిపోయినారు, జీవితాలను నాశనం చేసుకున్నారు. వినిన వాళ్ళేమో సంపాదించుకున్నారు, వినని వాళ్ళేమో ఉన్నదాన్ని కూడా కోల్పోయినారు. అంటే దేవుని మాటలుగా నువ్వు వింటే, దేవుడు చెప్పిన ఏదైనా ఏ విషయంలో అయినా సరే, చెప్పాను కదా, నీ ఆరోగ్య విషయంలో అయినా సరే, నీ ఆర్థిక విషయంలో అయినా సరే, నీ పని విషయంలోనే సరే, నువ్వు చేసే ఉద్యోగాల విషయంలోనే సరే, నీ చదువు విషయంలోనే కావచ్చు, నీ పెళ్లి విషయంలోనే కావచ్చు, మరి మీ పిల్లల విషయంలోనే కావచ్చు, మీ కుటుంబ విషయంలోనే కావచ్చు, మరి ఏ విషయంలోనే కావచ్చు, మీరు కానా యేసు ప్రభు చెప్పినట్లు మీరు చేస్తే మీ జీవితాలు ఎప్పుడు అత్యుత్తమైన స్థాయిలో దేవుడు నిలబెడతాడు. యేసు ప్రభు చెప్పినట్టు కాకుండా మాకు అది నచ్చలా, యేసు ప్రభు చెప్పిన అసలు మాకు ఇదే నచ్చింది, మాకు ఇదే ఇష్టమని మీ ఇష్ట ప్రకారం మీరు చేశారనుకో, పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. మీకు లోతు స్టోరీ గురించి తెలుసు. లోతుని చూసి యేసు ప్రభు అగ్ని గంధకాలను కురిపించేటప్పుడు, నువ్వు ఆ పట్టణానికి వెళ్ళిపోరా, ఆ చిన్న ఊరు ఉంది కదా, ఆ పట్టణానికి, ఆ కొండ దగ్గరికి వెళ్ళిపో, నువ్వు కాపాడబడతావు అంటే, లోతు ఏమన్నా నేను వెళ్ళను ప్రభా, నువ్వు చెప్పినట్టు నేను వెళ్ళను, నాకు ఈ ఊరికి పోవాలనిపిస్తుంది, ఈ ఊరికి పోతా అని చెప్పినాడు. ఇంకేం చెప్పాడు, నీ ఇష్టం అని చెప్తే ఆడు వెళ్ళిపోయినాడు. ఇంకా ఆ లోతు సంగతి మీకు తెలిసిందే, ఎంత నేసం జరిగింది, ఎంత దారుణం జరిగిందో మీకు తెలిసిందే. కారణం ఏంటంటే యేసు ప్రభు ఏం చెప్పినాడు, నువ్వు కాపాడబడాలంటే ఆ కొండకు పారిపోరా, నేను చూపించిన దగ్గర పారిపోవాలని చెప్తే, ఈడేం చెప్పినాడు, నేను బాగాలేను ప్రభు అక్కడికి, నువ్వు చెప్పినా నేను బాగా, నాకు ఇది ఇష్టం వచ్చింది ఆ ఊరికి పోవాలని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయినాడు, చచ్చిపోయినాడు, నాశనం అయిపోయింది కుటుంబం. అదే ఇస్సాకును చూసుకోండి, కరువు వచ్చింది కనాను దేశంలో, యేసు ప్రభు కరువు వచ్చినా సరే ఎక్కడ ఉండరా, నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఇస్సాకు ఏం చేసినాడు, యేసు ప్రభు చెప్పినారు, ఐగుప్తులో ధాన్యం ఉన్నా సరే, అక్కడ పచ్చగా ఉన్నా సరే, అక్కడ కరువు లేకపోయినా సరే, యేసు ప్రభు ఈ కరువు దేశంలో ఉండమన్నాడు కాబట్టి నేను అక్కడ వెళ్ళను ఐగుప్తులోకి, ఇక్కడ కనాను దేశంలో ఉంటున్న కరువు ఉన్నా సరే అని చెప్పి యేసు ప్రభు చెప్పాడని ఆ కనాను దేశంలో ఉన్నాడు. ఆ కనాను దేశంలో పంట వేసి 100 అంతలో ఆశీర్వాదం పొందేశాడు. ఒక మూట వేస్తే
100 మూటలు వడ్లు. అదే 10 మూటలు వేస్తుంటే 1000 మూటలు, 100 మూటలు వేస్తే అంత 1,00,000 మూటలు అయినాయంట. అంటే 10,000 మూటలు అయినాయంట. అంటే నేను చెప్పాలనుకుంటానంటే అతను అంతగా ఎందుకు ఆశీర్వదించబడ్డాడంటే దేవుడు ఉండమన్నాడు, నేను ఉండిపోతాడు. అది కష్టమో నష్టమో బాధ ఇబ్బందో కాదు, దేవుడు ఉండమన్నాడు కాబట్టి ఉన్నది ఆయన ఆశీర్వదిస్తాడు. ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పినట్టు విన్నాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. ఈ లోతు వినలేదు కాబట్టి నాశనం అయిపోయినాడు. మనం కూడా అంతే. దేవుడు తన సేవకుల ద్వారా మీ జీవితాల్లో కొన్ని విషయాల్లో కొన్ని చెప్తూ ఉంటాడు. ఇవి చేయండి, ఇవి చేయొద్దండి, ఈ దారిలో వెళ్ళండి, ఈ దారిలో వెళ్ళొద్దండి అని చెప్పినప్పుడు మీరు విన్నారా, సంపాదించుకుంటారు. వినలేదా, ఉన్నదాన్ని కూడా కోల్పోయి దారుణమైన పరిస్థితుల్లోనికి దిగజారిపోతారు. కాబట్టి ఈరోజు చెప్తున్న మాట, యేసు ప్రభు చెప్తున్న మాట మీరు వింటే సంపాదించుకుంటారు, వినకపోతే కోల్పోతారు. అది ఏ విషయంలో అయినా సరే. కాబట్టి అలాగా ప్రభువా నువ్వు చెప్పే మాట ఏదైనా కావచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, ఎలాంటి విషయానికి సంబంధించిన కావచ్చు, నీవు ఎలాగైతే చెప్తావో దాని ప్రకారమే నేను నడుచుకోవాలయ్యా. నువ్వు చెప్పినట్టు కాకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను పోకూడదయ్యా. నువ్వు చెప్పినట్లు నీ మాట నేను వింటే నేను సంపాదించుకుంటాను, నీ మాట వినకుండా నా ఇష్టం ప్రకారం నేను చేయాలనుకుంటే నేను కోల్పోతాను. కాబట్టి ప్రభా నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు ప్రభా, నీ మాట వినటకు నాకు నేర్పించండి. నీ మాట ప్రకారం నేను చేయుటకు, నీ మాట ప్రకారం నేను జీవించుటకు, నీ మాట ప్రకారం నేను ఉండుటకు నాకు నేర్పించండి ప్రభా. నా మాట ప్రకారం, నా ఇష్ట ప్రకారం, నా చిత్త ప్రకారం కాదు ప్రభా, నీ మాట ప్రకారం, నీ చిత్త ప్రకారం, నువ్వు అనుకున్న దాని ప్రకారం నేను ఉండుటకు నాకు నేర్పించండి. అప్పుడే నేను అన్నిటినీ సంపాదించుకుంటాను అని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తి గల దేవా, యేసయ్యా నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయం తండ్రి మీరు నా ద్వారా మా అందరితో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అదిగోనైనా మీరు మాట్లాడినారు ప్రభా, మీ మాటలు వింటేనైనా సంపాదించుకుంటామని, మీ మాటలు వినకపోతేనైనా కోల్పోతామని ప్రభా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆర్థిక పరిస్థితుల విషయంలో కావచ్చు, కుటుంబ పరిస్థితుల్లో కావచ్చు ప్రభా, ఉద్యోగం, వ్యాపారం, చదువునైనా మరి ఎలాంటి ఏ విషయంలో అయినా కావచ్చునైనా మీరు చెప్పినట్లు ప్రభా మేము విని ప్రభా దాని ప్రకారం మేము చేస్తేనైనా మేము ఏదైనా సంపాదించుకుంటాం తండ్రి. ఏదో ఆరోగ్యం కావచ్చు, ఆర్థికం కావచ్చునైనా, కుటుంబంలో శాంతి సమాధానం కావచ్చునైనా, ఉద్యోగం, వ్యాపారం, చదువులు, ర్యాంకులు, కాలేజీలు, సీట్లు ఏవైనా కావచ్చు ప్రభా, మీ మాట ప్రకారం మేము వింటే తండ్రి మేము సమస్తము సంపాదించుకుంటాం ప్రభా. అలా మీ మాట వినకుండా ప్రభా మా ఇష్ట ప్రకారం మేము పోతే, మా ఆలోచన ప్రకారం మేము పోతే నాయన మాకున్న ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాం, డబ్బులను పోగొట్టుకుంటాం, కుటుంబంలో ఉన్న శాంతి సమాధానం పోగొట్టుకుంటాం, మంచి కాలేజీను, సీటును, మంచి చదువును, మంచి భవిష్యత్తును, మంచి జాబును, మంచి ఉద్యోగాన్ని, మంచి పనిని అన్నింటినీ ప్రభావం మేము పోగొట్టుకుంటాం. కాబట్టి నాయన మా మాట, మా చిత్తానుసారంగా, మా ఆలోచన సానుసారం కాకుండా నాయన మీ మాట ప్రకారం మేము జీవించుటకు, మీ మాట ప్రకారం మేము వినుటకు, మీరు చెప్పినట్లు మేము నడుచుకున్నట్టుకు నాయన, మీరు చేయమని దాన్ని చేయుటకు, మీరు చేయొద్దన్న దాన్ని చేయకుండా ఉండినట్లు ప్రభా మా మనసు స్థిరపరచమని బ్రతిమలాడుకోవచ్చు. అలా స్థిరపరచబడి ప్రభా మేము కూడా అనేక ఆశీర్వాదాలను పొందుకుంటూ సహాయం దయచేయమని బ్రతిమలాడుకోవచ్చు. కృప చూపిస్తారని నమ్ముతూ ఇస్తుంది మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం మా ప్రేమలో తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన కర్మలు ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మనం ముఖ్యంగా దేవుడు చెప్పినట్లు విని నేను అన్నీ సంపాదించుకుంటాను తప్ప దేవుడు చెప్పినట్లు వినకుండా నేను ఏది కోల్పోకుండా జాగ్రత్త పడతానని తీర్మానించుకుంటే ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలంతోడే నడిపించి దీవించి ఆశ్రయించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.